కృష్ణా జిల్లా జనసేన నేత కొరియర్ శ్రీను ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రజామోదం లేనిదే గెలవలేమన్న విషయాన్ని వైసీపీ నేతలు గుర్తించాలని సూచించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఘోరమైన ఓటమిని సవిచూసిన వైసీపీ నేతలు, సలహాదారులు ఇప్పటికైనా మారాలని సలహా ఇచ్చారు. జనసేనకు వచ్చిన సీట్లను కూడా వైసీపీ సాధించలేకపోయిందని కొరియర్ శ్రీను ఎద్దేవా చేశారు. ఏపీలో ప్రపంచం సృష్టించిన కూటమి ఏపీ అభివృద్ధికి అదే స్థాయిలో కృషి చేస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. చంద్రబాబు హయాంలో అమరావతి అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ ఎన్నికల్లో దమ్మున్న వ్యక్తిగా పవన్ నిలిచారని కొరియర్ శ్రీను తెలిపారు. ప్రధాన కారణం పార్టీ కార్యకర్తల్ని, పార్టీ కష్టపడడం గుర్తించుకోవడమే, ఎమ్మెల్యేలు గౌరవించమని కూడా మరి మీడియా ద్వారా కూడా తెలియజేస్తా ఉన్నాం. నిన్న చూస్తూ ఉన్న చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా గెలిపించుకున్నాడు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఒక ఎంపీ గారు ఫ్లైట్కి అవకాశం ఉందా లేదా, నీ పరిస్థితి ఏంటి అని కూడా అడగడం కూడా జరిగింది. 10 ఏళ్ళ ఏ రోజు కూడా పిలిచి నియోజకవర్గం నేను ఏమి ఇవ్వాలి, అక్కడ ఏమేమి పెండింగ్ ఉన్నాయి, నీ పరిస్థితి నేను అడిగినటువంటి దాఖలాల్లో మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఉన్నటువంటి సలహాదారులు పెట్టుకున్నాడు ఒక 60 మందిని. ఎందుకు పెట్టుకున్నాడో తెలియదు, వాళ్ళు ఏం సలహా ఇస్తారో తెలియదు, మరి వాళ్ళు ఈయన ఏం చెప్తారో తెలియదు. మేమందరం గెలిచి ముఖ్యమంత్రి ఎన్నుకుంటేనే నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు, మాతో కూడా నీకు టైం దొరకట్లేదని నేను అడుగుతున్నాను. ఈ రోజున బాధతో అడుగుతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారిని. అందుకనే ప్రజలు తగిన తీర్పు ఇచ్చేయడం కూడా